హలో ఫ్రెండ్స్, నటసింహం నందమూరి బాలకృష్ణ గారి చిత్రం అఖండ 2 తాండవం బుకింగ్స్ అయితే ఒక రేంజ్ లో జరుగుతుంది. ఆంధ్రలో కానివ్వండి, ఓవర్సీస్ లో కానివ్వండి, ఒక రేంజ్ బుకింగ్స్ అయితే జరుగుతుంది. కానీ అభిమానులందరికీ ఒకే ఒక నిరాశ. ఆ నిరాశ ఏంటంటే ఇంకా చాలా చోట్ల బుకింగ్స్ అవ్వలేదు. బుకింగ్ అసలు స్టార్టే అవ్వలేదు. ఒక అభిమాని, సగటు తెలుగు ప్రేక్షకుడు అఖండ మూవీ పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి ఆ మూవీ ఎలాగైనా చూడాలి, ఆ మూవీ చూడాలి అంటే ముందు టికెట్ ఉంటేనే కదా అతనికి ఒక కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ప్రీమియర్స్ వచ్చేసి ఈ రోజు రాత్రే ఉంది, 9 o'clock నుంచి ప్రీమియర్స్ ఉన్నాయి. ఇంకా టికెట్ బుకింగ్ అనేది లేదు. ఇంకా ఏ ప్రాంతాలలో టికెట్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. దాంతో పాటుగా దీనిపైన బజ్ ఎలా ఉంది, రికార్డ్ లెవెల్లో బుకింగ్స్ అంటే కొన్ని థియేటర్స్ ఏవైతే ఆంధ్రాలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి కదా లిమిటెడ్ స్క్రీన్స్ లలో, సో అక్కడ బుకింగ్స్ ఎలా ఉన్నాయి దాని గురించి మనం మాట్లాడుకుందాం. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ముఖ్యంగా మొన్ననే కర్ణాటక రాష్ట్రంలో, బెంగళూరులో, ఇంకా మరియు చాలా ప్రాంతాలలో బుకింగ్స్ జరిగాయి. అక్కడ ఒక మంచి బుకింగ్స్ అయితే చూస్తున్నాం మనము. నిన్ననే ఆంధ్రాలో కూడా బుకింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఆంధ్రాలో చాలా చోట్ల బుకింగ్ జరుగుతుంది. కొన్ని ఏరియాస్ లో బుకింగ్స్ అయితే లేదు. అయితే దాని గురించి కూడా మన ఫాలోవర్స్ మనల్ని అడగడం జరిగింది. అయితే కొన్ని స్క్రీన్స్ వచ్చేసి అంటే ప్రీమియర్ షోస్ ఏవైతే అలో ఉన్నాయో, ఏ ప్రాంతాలలో అలో ఉందో ఆ ప్లేసెస్ లోనే అలో ఉంది. ఇంకోటి ఏంటంటే కొన్ని ప్లేసెస్ లో లేట్ గా స్టార్ట్ అయింది. ప్రీమియర్ షో బుకింగ్ అనేది కాస్త లేట్ గా స్టార్ట్ అయింది. ఇప్పుడు మాక్సిమం ఆంధ్రాలో అన్ని ప్రాంతాలలో అయితే బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. లిమిటెడ్ స్క్రీన్స్ తోని ఒక రేంజ్ బుకింగ్స్ అయితే అవుతున్నాయి. దీని గురించి 14 Reels ఎంటర్టైన్మెంట్ కూడా వారి యొక్క ఛానల్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఒక మంచి బుకింగ్స్ లిమిటెడ్ స్క్రీన్స్ లోనే విత్ ఇన్ మినిట్స్ లోనే టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి అని చెప్పి బుకింగ్స్ గురించి చెప్పడం జరుగుతుంది. అటు యుఎస్ లో కూడా $400,000 టికెట్ బుకింగ్స్ అయితే జరిగిపోయాయి. ఆల్రెడీ మంచి హైప్ మీద ఉంది. కానీ తెలంగాణలో నైజాం ఏరియాలో, ఏదైతే మెయిన్ హైదరాబాద్ ఏరియాలో ఇంకా బుకింగే స్టార్ట్ అవ్వలేదు. ఇలా అయితే ఎలా సార్? అసలు అభిమానుల కోరికలు అసలుకే అఖండ నుంచి వచ్చే సీక్వెల్ ఇది. ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కేవలం నందమూరి అభిమానులు కాదు, యావత్తు తెలుగు రాష్ట్రాల ప్రజలు, సినీ అభిమానులు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఈ మూవీ రాత్రి 9 అంటే ఇప్పుడు 9 గంటలకి షో ఉంది. ఇప్పుడు నేను వీడియో తీసే టైం దాదాపు 11:45 నుంచి 12 మధ్యలో ఇప్పుడు టైం అయితే అవుతుంది. కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఇంకా టికెట్స్ అనేటి ఆన్లైన్ లో దర్శనం ఇవ్వలేదు. బుక్ మై షో కానివ్వండి, ఇంకా ఏ ఇతర ప్లాట్ఫామ్ కానివ్వండి, బుకింగ్స్ అయితే కనిపిస్తలేదు. ఇది ఒక రకంగా బాలకృష్ణ గారి మీద అన్యాయమే జరిగినట్లు. ఎందుకంటే చూడండి, మీరు ప్రీవియస్ మూవీస్ ఏవైతే టికెట్ హైక్స్ కోసం వచ్చిన మూవీస్ ఏదైతే ఉన్నాయో, ఓజీ కానివ్వండి, హరిహరి వీరమల్లు కానివ్వండి, ఇంకా చాలా చిత్రాలు వస్తూనే ఉంటాయి. స్టార్ హీరోకి సంబంధించిన మూవీస్ ప్రీమియర్స్ దానికి 3 రోజుల ముందు, 2 రోజుల ముందే బుకింగ్స్, వారం ముందే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. బుకింగ్స్ కూడా 2 రోజుల ముందే ఓపెన్ అయిపోయాయి. అలాంటిది ఎంతో హైప్ ఉన్న మూవీ, ఈ సంవత్సరం ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉన్న మూవీ ఇది అఖండ 2 మూవీ. అలాంటి మూవీకి ఇంకా పర్మిషన్స్ రావలేదు. కేవలం ఆంధ్రలో మాత్రమే పర్మిషన్స్ వచ్చాయి. దానికి ప్రీమియర్స్ కి కానివ్వండి, లేకుంటే టికెట్ హైక్ ప్రైసెస్ కి కానివ్వండి ఆంధ్రలో పర్మిషన్ ఇచ్చింది. కానీ మరి తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్ అయితే రాలేదు. సరే, మరి ఇదే తెలంగాణ గవర్నమెంట్ టికెట్ ప్రైసెస్ హైక్ ఉన్నాయి, ప్రీమియర్ షోస్ కి రేట్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి అనుకుంటే, సరే చేయకండి, ఏ మూవీకి చేయకండి, ఏ మూవీకి ఇవ్వకండి మరి ప్రీమియర్ షోస్. అలా అన్నప్పుడు మీరు ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారి మూవీకి మరి హరిహర వీరమల్లు కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన ఓజీ మూవీ కానివ్వండి ప్రీమియర్స్ ఇవ్వడం జరిగింది, ఎక్స్ట్రా షోస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు టికెట్ రేట్స్ ₹1000 ఇవ్వడం జరిగింది. ఈ మూవీకి అయితే కేవలం 600 మేకర్స్ అడుగుతున్నారు. అది కూడా కేవలం 1-2 షోస్ మాత్రమే. ఓజీ అయితే ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అయిపోయింది. కంటిన్యూస్ షోస్ ఉండే. అది ఈవినింగ్ టైంలోనే చాలా మంది సింగిల్ స్క్రీన్ కాకుండా చాలా స్క్రీన్స్ ఉన్న యాజమాన్యాలు చాలా షోస్ నడపడం జరిగింది. ఆ తర్వాత కూడా మార్నింగ్ నుంచి కూడా ఎర్లీ మార్నింగ్ షోస్ ఉండే. అలాంటిది ఈ మూవీ పైన ఇంత భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సనాతన ధర్మము, హిందుత్వం, దాంతో పాటుగా దేశ రక్షణ, దుష్ట శక్తులతో కాపాడే మూవీ ఇది. ఒక సమాజానికి, ఒక సొసైటీకి, ఒక దేశానికి మెసేజ్ ఓరియంటెడ్ లాంటి మూవీ. దాంతో పాటుగా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. ప్రతి ఒక్కటి వాట్ నాట్ ఇలాంటి మూవీస్ కి ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఇంకా ఎందుకు బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు? మరి ఇక్కడ మేకర్స్ తప్పంటారా, లేకుంటే మేకర్స్ అడగడంలో, పర్మిషన్ తీసుకోవడంలో లేట్ చేసేసిందా తెలంగాణ గవర్నమెంట్ తో? ఎందుకంటే మనకి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు.
పర్మిషన్ రాలేదు తెలంగాణ గవర్నమెంట్ నుంచి, అందుకే ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. ప్రీమియర్ షో కి సంబంధించి కానివ్వండి, టికెట్ ప్రైజెస్ గురించి కానివ్వండి, అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. దానికి రీజన్ మరి మూవీ మేకర్స్ మరి లేట్ చేశారా అడగడంలో, లేకుంటే తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఇంకా హోల్డ్ లో పెంచిందా, హోల్డ్ లో పెట్టిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఒక అభిమానికి, ఒక సగటు ఆడియన్స్ కి ఒక మూవీ వెళ్ళాలి అంటే మెయిన్ మనకు టికెట్ కావాలి. సో ఆ టికెట్ ఉంటే కాస్త ధీమాగా ఉంటాడు, ఏది ఏమైనా కానీ నేను రాత్రి మూవీకి వెళ్తున్నా అని. ఇప్పుడు నా పరిస్థితి చూసుకోండి, ప్రీమియర్స్ కి వెళ్ళి హంగామా చేసి మూవీ చూద్దామని ఉండే, ఇప్పటి వరకు ప్రీమియర్స్ కాదు కదా, అసలు బుకింగ్స్ ఓపెన్ కాలేదు. అర్థమైతలేదు అసలు మూవీ పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి ఏం చేయాలి ఏంటి అనేది అర్థమైతలేదు. ఇక్కడ నుంచి ఆంధ్ర పోవాలంటే 200-300 కిలోమీటర్లు దాటుకొని పోవాలి. పోతాం, అది వేరే విషయం, పోయి చూస్తాం, అది వేరే విషయం. కానీ చాలా మందికి ఉంటుంది కదా, అందరు పోలేరు కదా, అందరికి వాళ్ళ మూవీ చూడాలని ఉంది. సో అలాంటి వాళ్ళకు, తెలుగు ప్రజలకు, సగటు తెలుగు ప్రజలకు ఈ మూవీ చూడాలని ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఇంకా తొందరగా బుకింగ్స్ ఓపెన్ అయితే చాలా మంచిదని చెప్పి ఆశిస్తున్నారు. దీంతో పాటుగా బోయపాటి గారి కాంబినేషన్ లో బాలకృష్ణ గారితో 4th మూవీ ఇది, BB4 కొలాబరేషన్. ఇది వచ్చిన సింహ కానివ్వండి, లెజెండ్ కానివ్వండి, అఖండ కానివ్వండి, ఇది అఖండ 2 కానివ్వండి, ప్రతి ఒక్కటి ఒక దాని మించి ఒకటి హిట్ అయ్యాయి. ఇది కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది. దీనిపైన ఒక రేంజ్ లో బజ్ ఉంది. కేవలం సౌత్ ఇండియాలోనే కాదు, నార్త్ ఇండియాలో కూడా విపరీతమైన బజ్ ఉంది ఈ మూవీకి. దీనికి తోడు తమన్ గారి BGM కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ట్యూన్స్ కానివ్వండి, సాంగ్స్ అయితే ఒక రేంజ్ లో సాంగ్స్ ఉన్నాయి. ఇంత మంచి సాంగ్స్ పెట్టుకొని మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముందు ఎందుకు రిలీజ్ చేయలేదన్నా అని చెప్పి మన ఛానల్ కూడా చెప్పడం జరిగింది. చాలా అంటే చాలా బాగున్నాయి సాంగ్స్. హైందవం సాంగ్ కానివ్వండి, శివ సాంగ్ కానివ్వండి, జాజికాయ సాంగ్ కానివ్వండి, తాండవం సాంగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి 9 సాంగ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా, చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి. ఈ సాంగ్స్ మూవీకి ఎంతో బజ్ ని క్రియేట్ చేస్తుంది, ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ని పెంచుతుంది. దీంతో పాటుగా మూవీలోని టీజర్స్ కానివ్వండి, ట్రైలర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా ఆకట్టుకున్నాయి. మనకు ఒక సగటు తెలుగు అభిమాని, ఒక మూవీ లవర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో అవే కనిపించాయి మనకు. సో రికార్డ్ లెవెల్లో టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ కి వ్యూస్ రావడం, అప్లాస్ రావడం ప్రతి ఒక్కటి మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ థియేటర్స్ కూడా భారీగా ముస్తాబ్ అయ్యాయి. ఒక పెళ్లి కూతురికి ఎలాగైతే ఫంక్షన్ హాల్ ని ఎలా ముస్తాబ్ చేస్తామో అలా ఆ విధంగా ముస్తాబ్ అయ్యాయి థియేటర్స్ తెలంగాణలో చాలా వరకు. హైదరాబాద్ లో ప్రతి చోట ఒక పండుగ వాతావరణం నెలకొంది. థియేటర్ ని దేవస్థానంలో కోలుస్తూ చాలా మంది ఆ థియేటర్ ని ముస్తాబ్ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇక బుకింగ్స్ కాలే అంటేనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్, ఇప్పుడు దాదాపు 12 అవుతుంది మధ్యాహ్నం, ప్లీజ్ తొందరగా ఓపెన్ చేయండి. షో 9 గంటలకే ఉంది, తొందరగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఒక రేంజ్ బుకింగ్స్ ఉంటాయి. దీనిపైన ఆల్రెడీ బుకింగ్స్ లో నార్త్ ఇండియన్ మూవీ ఏదైతే దురంధర్ మూవీ ఉందో దాన్ని బ్రేక్ చేసేలా బాలయ్య గారి మూవీ టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అవుతున్నాయి. 200K ప్లస్ టికెట్స్ లాస్ట్ 1 అవర్ లో, అంటే లిమిటెడ్ ప్లేస్ లోనే ఇన్ని టికెట్స్ బుక్ అవుతుంటే ఇక కంప్లీట్ ప్రతి ఏరియాలో వదిలేస్తే ఇంకే రేంజ్ లో టికెట్ బుకింగ్స్ అవుతాయి. దీంతో కంపేర్ చేస్తే దురంధర్ 20% బుకింగ్స్ కూడా లేవు. దురంధర్ బుకింగ్స్ అఖండ 2 తో కంపేర్ చేసుకుంటే. సో బాలయ్యకి ఏది పోటీ కాదు, బాలయ్య ముందు ఏదైనా సాటి, బాలయ్య సాటి ఎవరు సాటి లేరు. సో ప్లీజ్ మీరైతే ఈ బుకింగ్స్ అనేది ఓపెన్ చేయండి తెలంగాణ గవర్నమెంట్ కి, ఇది ఒక నా యొక్క రిక్వెస్ట్. దీంతో పాటుగా మన ఛానల్ ని ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమంది ఈ మూవీకి వెళ్తున్నారు ఈ రోజు ప్రీమియర్స్ కి, మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దీంతో పాటుగా మీ ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే గాయ్స్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.